రథయాత్ర మహోత్సవాన్ని జయప్రదం చేయాలని ఆది వారాశక్తి టెంపుల్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరులో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నెల్లూరు నగరంలో ఈ నెల 23వ తేదీ వారాహి రథయాత్ర నిర్వహించడం జరుగుతుందని, ప్రజలందరూ జయప్రదం చేయాలని ఆది వారాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో నెల్లూరు రోడ్డు మార్గంలోని అమ్మవారి రథయాత్ర రూట్ వివరాలను వివరించారు. నెల్లూరు ప్రజల దర్శన అనంతరం తిరుపతికి పోవడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వారాహి మహారథయాత్ర ముఖ్య ఉద్దేశము అమ్మవారి గురించి కొంతమందికి అపోహలు ఉన్నాయి. ఈ అపోహలను తొలగిస్తూ అమ్మవారి యొక్క విశిష్టతను ప్రజలందరికీ తెలియజేస్తూ, ఆమె ఉగ్రదేవత కాదు, వరాలిచ్చేటువంటి తల్లి, ఆమెను పిలిచిన వారికి కొంగు బంగారం అవుతుందని ప్రజలందరికీ తెలియజేస్తూ, వారిని ఈ అమ్మవారి యాగంలో మమేకం చేస్తూ, ఈ రథయాత్రతో పాటు పర్యావరణ పరిరక్షణ నిమిత్తమై దేవతా వృక్షాలైనటువంటి బిల్వ, మారేడు, వేప, రాగి, జమ్మి, మర్రి చెట్లను ప్రజల చేత నాటిస్తూ ప్రజలకు ఉచితంగా అందజేస్తూ, ఆ రోజు సాయంత్రం ఏ పట్టణంలో అయితే మహారథయాత్ర జరుగుతుందో ఆ పట్టణంలో సాయంత్రం వేళ శ్రీ వారాహి మహాయాగం నిర్వహిస్తాం. ఈ వారాహి మహాయాగంలో అమ్మవారి విశిష్టత, వైభవాలు తెలియజేస్తూ కొనసాగుతుంది. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం పర్యావరణ పరిరక్షణ, ఆపత్కర సమయంలో వారాహి ఆదుకుంటుంది అనేటువంటి ఒక సందేశాన్ని ఇస్తూ, మొన్న జరిగినటువంటి వరదలకు కూడా ప్రకృతి వైపరీత్యాలే, కొంత మనం చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధాలే, వాటన్నిటిని అధిగమించాలని, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరూ సౌఖ్యంగా ఉండాలని, వారాహిని తలుచుకోవాలని, వారాహిని ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజించాలని తెలియజేస్తూ, ఈ రథయాత్ర తిరుపతి నుంచి ప్రారంభమై 22వ తేదీ తిరుపతి, 23 నెల్లూరు, 24 ఒంగోలు, 25 విజయవాడ, 26 రాజమండ్రి, 27 కాకినాడ, 28 విశాఖపట్నం. ఇది తొలి దశ మాత్రమే. మళ్ళీ దశలో రాయలసీమ ప్రాంతాలైనటువంటి చంద్రగిరి, చిత్తూరు, పలమనేరు, పొంగనూరు, మదనపల్లి, కదిరి, అనంతపురం వరకు ఈ రథయాత్ర సాగుతుంది. ఇలా 4 దశల్లో ఈ మహారథయాత్రను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా జరిపించాలని ఈ 2 పీఠములైనటువంటి మేము వారాహి ఉపాసకులైన మేము నిర్ణయించుకోవడం జరిగింది. శ్రీ వారాహి అమ్మవారి రథయాత్ర మహారథయాత్ర నెల్లూరు అయ్యప్ప గుడి నుండి 6:30 నుండి రథయాత్ర బయలుదేరుతుంది. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి గుడి దగ్గర ఒక 30 నిమిషాలు ఆగుతుంది. అక్కడి నుండి మన ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగుతుంది. అక్కడ నుంచి విఆర్సి మీదుగా ఆనమూల ఇంటి దగ్గర వినాయకుడి గుడి టెంపుల్ దగ్గర ఆగి, అక్కడి నుంచి మధ్యాహ్నం 12:30 కల్లా శ్రీ వెనకపరమేశ్వర అమ్మవారి గుడి టౌనస్పేట అక్కడికి వెళ్ళి అక్కడ భోజనాలు అవుతున్నాయి. అక్కడి నుంచి రంగనాలపేట మీదుగా మరి ఇరుగలమ్మ గుడి మీదుగా విఆర్సికి సాయంత్రం 6 గంటలకి అమ్మవారు చేరుకుంది. అక్కడ మహాయాగం జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో మహాయాగం జరుగుతుంది. అందరు ప్రజలు పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. ఇటు వారాహి అమ్మవారి సేవా సమితి. నా పేరు అంకుష్ నాయుడు. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది.
శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868, ఆదిత్యనగర్, నెల్లూరు.